టార్గెట్ చేశాయా అంటే ఎస్ అవుననే మాట వినిపిస్తోంది. ఇక్కడ రష్యాతో దోస్తానాకు వెళితే మీ పరిస్థితి ఇంకా అంతే అంటూ వార్నింగ్ ఇస్తున్నాయి. రష్యాతో దోస్తీని వదులుకోవాలి అంటూ వార్నింగ్ ఇస్తున్న అంశానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రష్యాను ఆర్థికంగా దెబ్బతీసేలా ప్రయత్నాలు ముమ్మరం చేశాయా నేటో దేశాలు అంటే ఎస్ ఈ అంశానికి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా అదే మాట వినిపిస్తోంది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తున్న దేశాలపై సుంకాలు విధిస్తామంటూ నేటో దేశాలు కూడా బెదిరింపులకు దిగాయి. ఇప్పటికే అమెరికా బెదిరింపులకి సంబంధించి ప్రపంచ దేశాలు భయపడలేదు. ఇప్పుడు ఈ నేటో దేశాలు కూడా తయారయ్యాయి. ఈ నేటో దేశాలు ఏమంటున్నాయంటే భారత్, చైనా, బ్రెజిల్ ఈ బ్రిక్స్ దేశాలను చూసి వణికిపోతున్నాయి. ఇవి భారత్, చైనా, బ్రెజిల్ దేశాలపై 100%, నిన్న మొన్న 10% అంటున్నాయి. ఇప్పుడు ఏకంగా 100%కి వెళ్ళిపోయినట్టున్నారు. వీళ్ళేకంగా 100% సుంకాలు విధిస్తారట. ఈ అంశానికి సంబంధించి ఎవరున్నారో తెలుసా? నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రూటే ఈ అంశానికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. పుతిన్ను చర్చలకు తీసుకురావాలని హుకుం జారీ చేశారు ఆయన. అర్థం కాదు ఒకటి, మీరేమైనా అమెరికాకు తొత్తులారా? ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ టు ద ఎంటైర్ వెస్టర్న్ వరల్డ్. వాట్ డూ యూ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్? Where did you get the fuel? Well, from the beginning of Russia-Ukraine war. అరే మీకు ఎక్కడి నుంచి వచ్చిందిరా? చరలో చచ్చిపోతూ ఉంటే ఇటు భారత్ నుంచి కదా మీరు కొనుగోలు చేసింది. అడ్డదిడ్డమైన వ్యాపారాలు చేసేది మీరు, పనికిమాల చర్యలకు దిగేది మీరు, అమెరికా ఉడత ఊపులకి మెహూ అంటూ ఉంటారు. మీరా బెదిరించేది? మీరా మాకు హెచ్చరించేది? మీరా బ్రిక్స్ దేశాలను బెదిరించేది? గుర్తుపెట్టుకొని మీరు ఇలా బెదిరిస్తూ పోయారనుకోండి, ఏషియా అంతా ఒకటి అవుతుందా? ఏషియా అంతా ఒకటి అయిన తర్వాత మీరు మీ పరిస్థితి ఏంటో ఆలోచించుకోండి. చస్తున్నారు ఇప్పటికే మీరు. ఇలా మీకు బెదిరించే మీకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందిరా మీకు? ఐఎమ్ జస్ట్ క్వశ్చనింగ్ టు ద ఎంటైర్ వెస్టర్న్ వరల్డ్. ఫ్రమ్ వేర్ ఆర్ యూ గెటింగ్ ది గట్స్ టు క్వశ్చన్ Asian countries, especially to the BRICS? Do you want to tighten the nose of the Asian world? Which you can't, and which you cannot do it. గుర్తుపెట్టుకోండి మీరు సైనికంగా బలంగా ఉన్నాము అని చెప్పి గింజుకుపోతున్న మీరు మీ ఆర్థిక పరిస్థితి ఒకసారి ఏంటో ఆలోచించుకోండి. బ్రిటన్ just questioned you about your financial status. The kind of prime minister that you have changed because of your worst financial structures from last couple of years. Rishi Sunak, Liz Truss, Boris Johnson, ఎంతమంది మారారా మీకు? మీ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టలేక మీరే గాడిలో పెట్టుకోలేక గించుకుంటున్నారు. మీరు మాకు హితవు పలుకుతారు, సుంకాలేస్తారా? పోతారు, అడ్డంగా నాశనం అయిపోతారు మీరంతా. అమెరికాకు తొత్తులరా మీరంతా? అమెరికాకు తొత్తులా? మీ బతుకు మీరు బతకలేరా? మీ బతుకు మీకు బతకడం చేత కాదా? చావలేదా? అమెరికా బెదిరిస్తేనే బెదరలేదు. అరే గుర్తుపెట్టుకోండి, ఆ రోజు రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసి మీరు ఎక్కడి నుంచి కొన్నారు ఫ్యూయల్? మీరు ఎక్కడి నుంచి కొన్నారు? చెప్పండి అమ్మా, మీరు ఎక్కడి నుంచి కొన్నారు? ప్రపంచ దేశాలకు చెప్పండి. ప్రపంచ దేశాల మీద పడి దోచుకు తినే బతుకు మీది. ప్రపంచ దేశాల్లో దోచుకు తిని బతుకుతున్న బతుకు మీది. మీరు ప్రశ్నిస్తారా? మీ బతుకులు ఎవరికి తెలీదు? ఎప్పటికైనా అమెరికాకు తొత్తులుగా పనిచేయడం మానేయండి. నేటో దేశాలు బాగుపడతారు కనీసం. ఏం చేస్తున్నారు మీరు అసలు? మీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా పనిచేస్తుందా? యుక్రెయిన్ రష్యా కొట్టుకు చేస్తూ ఉంటే అక్కడ మాలో కలిపేసుకోవడానికి సిద్ధమవుతున్నాం అన్నట్టుగా అర్థం వచ్చిన మాట్లాడిన మీరు కారా? కంటిన్యూ చేద్దాం. వీళ్ళకి ఏ స్థాయిలో పచ్చగడ్డి ఉదయాన్న పెట్టాలో ఆ స్థాయిలో పచ్చగడ్డి ఎండుగడ్డి మొత్తం అన్ని కట్టగట్టిలకు పెడదాం. ఒక్కసారి వాడు ఏమంటున్నాడు చూద్దాం. ఆ తర్వాత ఈ నేటోకి, వెస్టర్న్ కంట్రీస్కి లెట్ మీ షో ద పవర్ ఆఫ్ Asian media, let me show the power of Indian media. ఒక్కసారి వాడు ఏమంటున్నాడో చూద్దాం. US will now supply massively Ukraine
with weapons out of the US, not just air defense, also missiles, also ammunition paid for by the Europeans. And secondly, that President Trump said, basically, if Russia is not serious about peace talks, within 50 days, he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these three countries particularly is, if you live now in Beijing or in Delhi, or you're the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir Putin. And first of all, that the US will now supply massively Ukraine with weapons out of the US, not just air defense, also missiles, also ammunition paid for by the Europeans. And secondly, that President Trump said, basically, if Russia is not serious about peace talks, within 50 days, he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these three countries particularly is, if you live now in Beijing or in Delhi, or you're the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir. అది సోకాల్డ్ పెద్ద ఆయన వచ్చి మాట్లాడుతున్నాడు. సోకాల్డ్ పెద్ద ఆయన వచ్చి ప్రపంచానికి శాంతి సందేశం ఇస్తున్నారు. అరే నేటో దేశాలు మీకు నిజంగా ప్రపంచం మీద అంత సో కన్సర్న్, ఇఫ్ యు ఆర్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ అబౌట్ ద వరల్డ్, ద నాటో ఈజ్ సో మచ్ ఆఫ్ కన్సర్న్ అబౌట్ ద వరల్డ్, కీప్ ద ఆర్మ్స్ అసైడ్, కీప్ ద ఆర్మ్స్ అసైడ్, come with a solution for the world peace. And entire world knows who plays games with the ammunitions, with the business. Entire world witnesses that. And if you think you can control the world, which won't happen. And the world is also changing, an emerging world. ఇంకా మీరు అమెరికాకు తొత్తులుగా వ్యవహరిస్తాము, అమెరికాకు చాకిరీ చేస్తాము, అమెరికా కింద ఊడిగం చేస్తాము, అమెరికా కిందే ఉంటాము, ట్రంప్ చెప్పిందే చేస్తాము, ట్రంప్ చెప్పిందే వింటాము, ట్రంప్ చెప్పిందే చేసుకుంటూ పోతాము, ట్రంప్ ఊ అంటే ఊ అంటాము, ట్రంప్ ఊ అంటే ఊ అంటాము, ట్రంప్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తాము, ట్రంప్ నడిచిన చోట నడుస్తాము, ట్రంప్ తుమ్మంటే తుమ్ముతాము, ట్రంప్ దగ్గమంటే దగ్గుతామంటే చల్లదు నాన్న, చల్లదు. ఇది నీకు అర్థం కాదు. అది నేటో దేశాలు ఆలోచించుకోవాల్సిన సందర్భం. భారత విషయంలో కనుక మీరు కొంచెం ఆలోచించి అడుగు వేయకపోతే, అండ్ బహుశా అది ఇబ్బందికర వాతావరణం, బహుశా వీళ్ళు దిగుతున్న చర్యలకు కోపం వస్తుంది ప్రతి ఒక్కరికి. ఒకసారి మా ప్రతినిధి మనోజ్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మనోజ్, ఎంటైర్ వెస్ట్రన్ వరల్డ్ ఇప్పుడు భారత్ని టార్గెట్ చేసింది. ఎందుకంటే వీళ్ళకి రష్యా సెంట్రిక్, ఎందుకంటే రష్యా కోణంలో రష్యాతో ఎవరు దోస్తానా చేస్తున్నా వాళ్ళకి ఇబ్బంది అంటూ చెప్పుకొచ్చిన సందర్భం. బైడెన్ లాంటి వాళ్ళకే బెదరలేదు భారత్. ఇప్పుడు ట్రంప్ వచ్చాడని చెప్పి బెదురుతుందా అనే అంశానికి సంబంధించి ఓకే, అది వేరే అవ్వచ్చు. ఇప్పుడు నేటో దేశాలు కూడా అమెరికా స్వరం అందుకోవడాన్ని ఎలా చూడాలి? మరి ముఖ్యంగా భారత్ మీద సుంకాలు విధిస్తూ ఉంటున్నాయి. ఎగ్జాక్ట్లీ నాటోకి సంబంధించినటువంటి సెక్రటరీ జనరల్ మార్క్ రూటో ఏకంగా అమెరికా వైట్ హౌస్లో, ఇది ఇప్పుడు కాదు, ఇక్కడ ఈరోజు మనం ఈ అప్డేట్ని తీసుకుంటున్నాం, సెనేటర్లతో సమావేశమయ్యారో ఆ సమావేశంలో భారత్, చైనా అండ్ బ్రెజిల్ దేశాలపైన సుంకాన్ని విధిస్తాం, అధికంగా టారిఫ్ విధిస్తాం. ఎవడో ఎక్కడి నుంచో వచ్చేదో విధిస్తామంటే భయపడడానికి, ఇచ్చానికి రష్యా, చైనా, ఇండియాలన్నీ కూడా నిజంగా ఒక రకంగా చెప్తే ఇండియా, చైనా ద బిగ్గెస్ట్ పాపులేటెడ్ కంట్రీస్గా ఉన్నాయి, ఒకదానిపై ఒకటి పోటీ పడుతున్నాయి. నిజానికి ఈ గతంలో మనం ఒక సామెతగా మాట్లాడుకున్నట్టుగా గట్టిగా తుమ్మితే, ఇండియా తుమ్మితే ఆ శబ్దానికే పారిపోయే దేశాలు ఇవన్నీ కూడా. సో అటువంటి దేశాలు మనల్ని హెచ్చరించడం అంటే ఇది ఒక హాస్యాస్పదమే. పెద్దగా దీన్ని మనం భయపడతామనో మన ప్రభుత్వం వెనుకడుగు వేస్తానని పక్కన పెడితే, నాటో ఇది వాయిస్ కంటే కూడా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వాయిస్ని ఇటు నాటో నోటి నుంచి చెప్పుకొచ్చాడు. మొన్న మీటింగ్లోనే వైట్ హౌస్తో ఇదే మార్క్ రూటోతో డొనాల్డ్ ట్రంప్ ఒక వ్యాఖ్యానించాడు, చాలా క్లియర్గా చెప్పుకొచ్చాడు ఆయన. ఇందాకనే మనం మాట్లాడుకున్నాం, ఇండియా పాకిస్తాన్ యుద్ధాన్ని ఆపింది నేనే, వారిద్దరు కూడా ట్రేడ్ టాక్స్ వల్లనే ఆగిపోయారు. అట్ ది సేమ్ టైం రష్యాకు సంబంధించి వీళ్ళంతా కూడా కలిసి ఏకమైపోయి మన పైన కుట్రలు కుయుక్తులు కూడా పన్నుతున్నారని చెప్పుకొచ్చారు. ఎగ్జాక్ట్గా సచిన్, ఒక 1 month బ్యాక్ యుఎస్ కామర్స్ సెక్రటరీ హార్వర్డ్ లుట్నిక్ అనేటువంటి వ్యక్తి యుఎస్ అండ్ ఇండియా మధ్య ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ సంబంధించి ఒక మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో హార్వర్డ్ లుట్నిక్ ఏం మాట్లాడారంటే, మీరు అంటే ఇండియాని మీరు చేసేటువంటి కొన్ని తెలిసి తెలియని పనులు అటు అమెరికాకి ఇబ్బందులు తలెత్తుతున్నాయి, అమెరికా ఇబ్బంది అంటే వాళ్ళు చెబితేనే వినాలి, వాళ్ళు అనుకున్నదే నిజం, వాళ్ళు అనుకున్నదే వాస్తవం, వాళ్ళు అనుకున్నదే ఏదో అంటూ ఉంటారు.
వాళ్ళకి సమస్య వస్తే ప్రపంచపు సమస్య, ప్రపంచానికి సమస్య వస్తే మాత్రం వాళ్ళ సమస్య కాదు. మరి ముఖ్యంగా ఏషియా సమస్య వస్తే మాత్రం వాళ్ళకి సంబంధం లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ అలానే వ్యవహరిస్తుంది ఇప్పుడు అమెరికా కూడా. సో అందితే జుట్టు లేదంటే కాళ్ళు, అలానే అమెరికా ముందుకు వెళ్తోంది. సో డొనాల్డ్ ట్రంప్ వస్తే ఏదో మారుతుంది, డొనాల్డ్ ట్రంప్ వస్తే ప్రపంచ శాంతి కలుగుతుంది, డొనాల్డ్ ట్రంప్ వస్తే బంగారం ధరలు తగ్గుతాయి, డొనాల్డ్ ట్రంప్ వస్తే ఏమో జరిగిపోతుందని చెప్పి ప్రపంచ దేశాలంతా ఒక రకంగా ఆశించాయి. దాంట్లో డెఫినెట్గా అవునన్నా కాదన్నా మనం అంగీకరించకపోయినా మెజారిటీ ఇండియన్స్ కూడా ఆలోచించిన విధానం అదే. కానీ డొనాల్డ్ ట్రంప్ వచ్చేరాగానే ఏమైపోయింది, అందరికీ కాళ్ళకు సంఖ్యలేయాలు, కాళ్ళు చేతులు కట్టి పక్కన పడేయడాలు, లేకపోతే ఫ్లైట్లో పంపించడాలు, ఇప్పుడు ఏకంగా ఇండియాని హెచ్చరించే పరిస్థితి కూడా దారితీసింది. ఇండియాని చాలా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇస్తుంది. హార్వర్డ్ లూటింగ్ ఏమన్నారంటే 1-to-1 టేబుల్ పై కూర్చొని మనం మాట్లాడుకుందాం, అమెరికాకి ఇండియాకి మధ్య సత్సంబంధం, మీకేం కావాలి చెప్పండి అని ఏమంటున్నారు, మీకేం కావాలి చెప్పండి పడేస్తాం. ఈ రకమైనటువంటి లాంగ్వేజ్ నేను ఒక రకంగా మాట్లాడిగానే మనం భావించాలి. మీకేం కావాలి చెప్పండి పడేస్తాం. అంతేగాని మీరు బ్రిక్స్తో కలిసి వెస్టర్న్ కంట్రీస్ సంబంధించినటువంటి కరెన్సీపై ఆధారపడకుండా వెస్టర్న్ కంట్రీస్ పైన మీరు కొంత ఇబ్బంది గురి చేసే విధంగా, మరి ముఖ్యంగా అమెరికాకి ఇబ్బంది గురి చేసే విధంగా మీరు రష్యాతో సత్సంబంధాలు పెట్టుకోవడం ఏంటి? రష్యాతో S-500లో మనం జాయింట్ వెంచర్లో భాగంగా S-500ని రూపొందించబోతున్నాం అనేటువంటి ఒక చర్చ జరుగుతుంటే మీరు వారి దగ్గర ఆయుధాలు కొంటున్నారు, వారి దగ్గర చమరు కొనుగోలు చేస్తున్నారు, వారి దగ్గర మీరు మాట్లాడుతున్నారు, వారితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఇది డెఫినెట్గా మాకు ఇబ్బంది కలిగించే అంశంగానే ఉంది. మనం 1-to-1 టేబుల్ పై మాట్లాడుకుందాం. భారతీయ ప్రజల్ని డొనాల్డ్ ట్రంప్ మంచి వాళ్ళకి అభివర్ణిస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్ చెప్తున్న మాటల్లో భారతీయ ప్రధాని మోదీ కూడా నా మంచి మిత్రుడు అంటున్నారు. ఆ భావాన్ని మీరు పక్కన పెట్టకండి, మీరు తప్పుగా భావించకండి. మీరు అలాగే మాతో స్నేహభావంతో ఉంటే ఓకే, లేదంటే మీకు ఇబ్బందులు పడతాను డైరెక్ట్గా వార్నింగ్ ఇచ్చారు ఆయన. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏమన్నారంటే ఇప్పుడు భారత్ పైన సుంకాలు పెంచుతానన్నాడు. భారత్ ప్రత్యేకమేం కాదు, ఏకంగా మోదీని పక్కన పెట్టుకొని భారత్ నాకు ప్రత్యేకమేం కాదు, భారత్ ఏ రకంగా అయితే సుంకాలు విధిస్తుందో నేను కూడా సుంకాలు విధిస్తాను అని చెప్పే రకంగా డైరెక్ట్గా మోదీ పక్కన కూర్చోబెట్టుకొని మాట్లాడడం. ఆ తర్వాత ఇండియాకి యాపిల్ కంపెనీ, శాంసంగ్ లాంటి కంపెనీలు వస్తుంటే వారిపైన రావద్దని చెప్పి ఉటకించి చెప్పడం, అట్ ది సేమ్ టైం వస్తే సుంకాలు కట్టాలని చెప్పడం. ఇప్పుడు ఏకంగా నాటో దేశాల నుంచి కూడా ఆయన వాయిస్, అంటే ఆయన మదిలో మాటలు డైరెక్ట్గా నాటో కంట్రీస్ డిక్లేర్ చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కూడా మాట్లాడాడు బహిరంగంగానే. కానీ మళ్ళీ ఇప్పుడు నాటో కంట్రీస్ సపోర్ట్ కూడా తీసుకొని భారత్ని హెచ్చరించే ప్రయత్నం, భారత్ చైనా రష్యాని హెచ్చరించే ప్రయత్నం. ఇక్కడ ఒకటే వాళ్ళ టార్గెట్, భారత్ని చైనాని ఇబ్బందులకు గురి చేయడం కంటే కూడా రష్యాని అణగదొక్కడం. ఎలాగైనా భారత్ చైనాలు కూడా పోటీ పడుతున్నాయి, కానీ అమెరికాతో ఇప్పుడున్నటువంటి బిగ్గెస్ట్ పోటీ ఎవరితో అంటే రష్యాతో. రష్యా ముందుకు వెళ్తోంది, ఆయుధపరంగా ముందుకు వెళ్తోంది, సెల్ఫ్ రిలయన్స్ కోసం ప్రయత్నం చేస్తోంది, ఉక్రెయిన్ పైన దాడులు చేస్తోంది. కాబట్టి నాటో దేశాలతోని ఇప్పుడు ఏం చెప్పించారు, మీరు రష్యాతో స్నేహబంధాన్ని తక్కువ చేయండి. గతంలో అమెరికా చెప్పింది, ఇప్పుడు నాటో దేశాల నుంచి మార్క్ రుటే చెప్తున్నాడు, మీరు రష్యాతోని చమురు కొనడం ఆపేయండి, రష్యాతో ఆయుధాలు కొనడం ఆపేయండి, ఒక రకంగా రష్యాని ఆర్థికంగా ఇబ్బందుల పాలు చేయండి. సో మీరు కలిసి ఉండడం వల్లనే రష్యా ఎగిరిపడుతోంది, ఉక్రెయిన్ పైన ఇంకా దాడులు చేస్తోంది. మేము చెప్పిన మాట రష్యా వినడం లేదు. మీరు సపోర్ట్ చేయడం కారణంగా రష్యా ఇంకా ఆర్థికంగా బలపడడంతో పాటుగా మీరు మోరల్ సపోర్ట్ ఇస్తున్నారు. ఫస్ట్ ఆ సపోర్ట్ తగ్గించుకోండి. ఇకపైన ఆ రకంగా చేయకపోతే మీరు చేయడం కారణంగానే రష్యా ఉక్రెయిన్ ఇంకా తీవ్రతరం అవుతుంది. కాబట్టి మీ పైన కూడా చాలా సీరియస్గా రియాక్ట్ అవుతామని చెప్పి మార్క్ రుటే చెప్తున్నాడు. వాడు ఎవడు చెప్పినా, ఎటువంటి భాష మాట్లాడినా, ఏ రకంగా మాట్లాడినా కూడా భారత్ కానీ, చైనా కానీ, రష్యా కానీ ఇప్పుడు ఎవడో ఆ నాటో దేశాలకు కదా అమెరికా కాళ్ళపై పడితే, పాకిస్తాన్ కదా అమెరికా కాళ్ళపై పడితే వాళ్ళకు కనీసం జీవనం లేనటువంటి సిచ్యువేషన్ నుంచి మన భారత్ అలాంటి సిచ్యువేషన్ లేదు. సెల్ఫ్ రిలయంట్గా ఉంది. ఇండిజినియస్ వెపన్స్ కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. మనకు రష్యా సహకారం అందిస్తోంది, అంతో ఇంతో రష్యా సపోర్ట్ తీసుకుంటూనే ఉన్నాం. ఇండిజినస్ వెపన్స్ ఉన్నాయి, మనకు సెల్ఫ్ రిలయంట్గా ఉంది. మన పెద్దగా ఒక దేశంపై ఆధారపడకుండానే సెల్ఫ్ రిలయన్స్తో పాటుగా స్వదేశీ మూవ్మెంట్ అనేది చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్ళి, అంటే మన లోపల ఇక్కడ కాదు అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంటుంది, వీళ్ళ ధైర్యం ఏంటి, వీళ్ళ బలుపేంటి? ఎందుకంటే నాటో దేశాలన్నీ కట్టగలిపి చూసుకుంటే మహా అయితే 93 కోట్ల మంది ఉంటారు అంతే. వాళ్ళ పాపులేషన్ 93 కోట్లు. పోనీ బ్రిక్స్కి సంబంధించి మాట్లాడుకుంటే ఒకటి కదా రెండు కదా ఏకంగా 330 కోట్ల జనాభా. అంటే వాళ్ళకన్నా 3 రెట్లు ఎక్కువ. వీళ్ళ బలుపేంటి, ఏం చూసుకుని వీళ్ళ బలుపు వీళ్ళ అంటే ఏదో అంటూ ఉంటారు కదా, చిన్న వాపునేదో వాళ్ళ బలుపు కింద భావిస్తున్నట్టు భావించాలి ఎక్కడేదో. బట్ ఎగ్జాక్ట్గా వాపును చూసి అది బలుపు అన్నట్టుగా, లేకపోతే అహంకారం పూరితంగా పోతుంది. వీళ్ళకి ఉన్నటువంటి సపోర్ట్ కానీ బలం ఏం కాదు. బలం ఒకే ఒక్కడు, అహంకారపూరితమైనటువంటి ట్రంప్ మాత్రమే వాళ్ళ బలం. సో ట్రంప్ చేసేటువంటి ఆ వ్యాఖ్యలు ట్రంప్ సపోర్ట్ చూసుకొని మాట్లాడుతున్నారు. మీరు అంటున్నట్టుగా నిజంగా నాటో కంట్రీస్ చూస్తే, ఒకసారి మీకు నాటో కంట్రీస్ లిస్ట్ తెలుసు, ఒకసారి నేను కూడా మళ్ళీ మీకు అది చెప్పే ప్రయత్నం చేస్తాను. సో నాటో కంట్రీస్ లిస్ట్ చూస్తే అల్బేనియా, బెల్జియా, బల్గేరియా, కెనడా, డెన్మార్క్, ఈస్టోనియా, ఫిన్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, గ్రీస్, ఇటలీ. ఇక్కడ నేను చెప్పేటువంటి లిస్టులో సుమారుగా ఒక 20 దేశాలు ఉన్నాయి. 20 దేశాల్లో ఏ ఒక్క దేశమైనా కనీసం భారతదేశంలో ఒక రాష్ట్రంతో సరిపోతాయా?
భారతదేశంలో ఒక రాష్ట్రంతో సరిపోతే కనీసం ఇక్కడ మనకున్నటువంటి జనాభా గట్టిగా తుమ్మితే ఆ సౌండ్కే ఆ శబ్దాలకే ధ్వనించి చచ్చిపోయేటువంటి దేశాలు అవన్నీ కూడా. అంటే వాళ్ళని తప్పుపడడం అని కాదు, బట్ బికాస్ నాటో దేశాలు ఈ రకంగా హెచ్చరిస్తున్నాయంటే భారత్ వెనకడుగు వేయడం అంటే వాళ్ళు రష్యాను దెబ్బ కొట్టాలని చెప్పి భారత్ ఏదో భయపడుతుంది కదా అనే రకంగా హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కానీ నేటో దేశాల గురించి మాట్లాడుకున్నప్పుడు మనోజ్, సాధారణంగా వీళ్ళ బతుకు గురించి మాట్లాడుకో, బహుశా ఇది క్వశ్చన్ చేయడం నీడ్ ఆఫ్ ద అవర్ అనుకోవాలి. వీళ్ళెవరు అసలు ఎక్కడెక్కడి నుంచో వచ్చి దోచుకొని ఎక్కడెక్కడ దోపిడీలు చేసి బతుకు అటువంటి చరిత్ర వీళ్ళు ఈరోజు ప్రపంచాన్ని భయపెట్టాలని చూస్తారా వీళ్ళు? రైట్, అదే అంటున్నా. ఇప్పుడు అమెరికా దగ్గర మోకరిల్లిపోతే తప్ప వీళ్ళకి జీవితం లేదు. నాటో దేశాలు కూడా అమెరికా మాట ఎందుకు అంటున్నాడు, డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడు ఏదో కొంత సహాయం చేయకపోతాడా, లేకపోతే ట్రేడ్ విషయంలోనో ఇంకేదో విషయంలో ఒక రకంగా ఆయన పెద్దనలా ఉన్నాడు కాబట్టి ఆయన మాట వినాల్సి వస్తుందనే సిచ్యువేషన్లో వాళ్ళంతా మోకరిల్లిపోతున్నారు. కానీ ఇండియాకి అవసరం లేదు, రష్యాకి అవసరం లేదు, చైనా కూడా ఒక రకంగా మన శత్రు దేశం అయినా కూడా వారికి కూడా అవసరం లేదు. బికాస్ వాళ్ళు కూడా సెల్ఫ్ రిలయంట్గా ఉన్నారు. అక్కడ ఒక చిన్న అప్లికేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా చేసేటువంటి ఒక చిన్న అప్లికేషన్ తయారు చేస్తేనే అమెరికా షేర్స్ కుప్పగొలిపాయి. అది అమెరికా పరిస్థితి. అంటే ఏ రకంగా అయినా కూడా మనం చేసే ఒక్కొక్క చర్య అమెరికాని మించిపోతున్నాం, అమెరికాని దాటేసిపోతున్నాం అనే రకంగా వారంతా బాధపడుతున్నారు. కాబట్టి నాటో దేశాలతోని భారత్ని హెచ్చరించి రష్యాకి దూరం చేసి రష్యాని ఆర్థికంగా పూర్తిగా తొక్కిపెట్టి తర్వాత వాళ్ళు రష్యాని టేక్ ఓవర్ చేసి ఉక్రెయిన్పై యుద్ధాన్ని ఆపేయడంలో విజయం సాధించాలనుకుంటున్నారు. ఇక్కడ ఒకటే చాలా క్లియర్గా, అయితేనేమో యుద్ధాన్ని రెచ్చగొట్టాలి, లేదంటే ఆపేయాలి. సో రెచ్చగొడితే రష్యా డైరెక్ట్గా ఇంకా రెచ్చిపోయి కిమ్ సహాయం తీసుకుని అవసరమైతే న్యూక్లియర్ వెపన్ వేయడానికి కూడా సిద్ధంగా ఉంది రష్యా. కాబట్టి రష్యాని రెచ్చగొట్టడం కంటే కూడా దాన్ని ఆర్థికంగా స్థితిగతులను పూర్తిగా సామభేద దండోపాధ్యాయులు అంటారు కదా, ఆ రకంగానే ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కానీ నాటో వ్యవహరిస్తున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతుంది సచిన్. రైట్ మనోజ్, మొత్తంగా అయితే మాత్రం ఇటు రష్యా విషయంలో రష్యాను టార్గెట్గా, రష్యాను బహుశా ఏమనాలి, బ్రిక్స్ దేశాల మీద తుపాకీని ఇలా పెట్టి రష్యాను టార్గెట్ చేస్తాం అనుకుంటే కనుక ఒకసారి బ్రిక్స్ ఇలా అన్నాయనుకోండి, నాటో మీ పన్నాగం అంతా అది ఇలా తిప్పి కొడుతుంది మీకే. ఎందుకంటే మీ వేషాలు, మీరు వేసే వెధవేషాలు, మీరు చేపట్టే ఆ దోపిడీ చర్యలు, మీరాడే దొంగ నాటకాలు ప్రపంచానికి తెలుసు. మీరు సోకాల్డ్ మీరు ఎటువంటి నాటకాలు ఆడతారో ప్రపంచానికి తెలియదా? ఒక్కసారి నాటో దేశాలు మీకు కనుక నా తెలుగు అర్థమైతే వెళ్ళి ఒక్కసారి మీ ఆర్థిక వ్యవస్థను ఇలా ఆ రెండు పేపర్లకు వచ్చి అటు ఇటు తిరగేయండి. గత 10 ఏళ్లలో మీ బతుకంట బయటపడిపోతుంది. నేను ఎక్కువ మాట్లాడి గత 10 ఏళ్ళు ఒక్కసారి తిరగేసుకోండి, గత 10 ఏళ్ళు తిరగేసుకోండి అమ్మా. ఈరోజు యుక్రెయిన్ మీలో కలిసిపోతానంటే కారణం ఏంటి? మీ దగ్గర ఆయుధ సంపత్తి ఉందా, అదేదో ఇచ్చేస్తుందని చెప్పి. అర్థమవుతుందా? ఈరోజు మీ ఆయుధ సంపత్తి గురించి ప్రపంచ దేశాల్లో మీ డబ్బా మీరు కొట్టుకుంటున్నారు తప్ప ప్రతి దేశం తనంతట తానుగా స్వయం ప్రతిపత్తితో, మరీ ముఖ్యంగా ఇండిజినియస్గా అవి రెడీ అవుతున్నాయి. మీరు సొంత డబ్బా కొట్టేసుకొని మా దగ్గర ఎక్కువ ఉన్నాయి, మా దగ్గర చాలా ఉన్నాయి అనుకుంటే చెల్లదు. మీరు ఇండివిజువల్గా శత్రుతో ఉంటే అది సాధించుకోండి, మీలో మీకే పడి సావదు, అంతే కదా. ఎందుకు విడిపోయారు అన్ని దేశాలు? మీరు సోకాల్డ్ యూనిటీ కదా మీకు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్. ఇండియా యూనిటీ ఇన్ డైవర్సిటీ, బట్ వాట్ అబౌట్ యూ? డైవర్సిటీ ఇన్ యూనిటీ, దట్ ఈస్ వాట్ యువర్స్. సో ఏషియాని, భారత్ని బెదిరించాలని అటువంటి చర్యలకు ఆలోచించకండి. ముక్కలైపోయిన చరిత్ర మీది, మీ దేశాలు ముక్కలైపోయిన చరిత్ర మీది. మీరు బెదిరించాలని చూస్తే, మీరు బెదిరింపులకు దిగాలని చూస్తే భయపడేవాడు ఎవడు లేడు ఇక్కడ. గుర్తుపెట్టుకోండి అది. మీరు ఇంకా అమెరికాకు తొత్తులుగా ఉంటాం, అమెరికాకు ఊడిగం చేస్తాం అనుకుంటే మీ ఇష్టం, మిమ్మల్ని ఎవడు అడ్డు చెప్పడు, కానీ ఇచ్చేయచ్చు మీరు. బట్ భారత్ని బెదిరించాలని చూసినా, బ్రిక్స్ దేశాన్ని బెదిరించాల్సింది చూసినా మురిగే కుక్క కరవదు, కరిచే కుక్క మొరగదు. మీకు ఈ డైలాగ్ చాలు. He's not serious about peace talks. Within 50 days, he will slam secondary sanctions on countries like India, China and Brazil. So my encouragement to these 3 countries particularly is, if you live now in Beijing or in Delhi, or you are the president of Brazil, you might want to take a look into this, because this might hit you very hard. So please make the phone call to Vladimir Putin. షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సన్ బియ్యం, డాక్టర్ రైస్.
తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.